అందుకు నేను బాధపడటం లేదు. ఈ ఇంట్లో ఉన్న క్షణం నుండి మీరు నన్ను ప్రేమగా చూసుకున్న క్షణాలు గుర్తుకొస్తున్నాయి. ఆ గుర్తులు నా మనసుని పదే పదే గుణపంలో గుర్చుతున్నాయి. కానీ సంపద, జరిగిందేదో జరిగిపోయింది. గతాన్ని పీడకాలనుకుని మర్చిపోవాలి. అలా కాకుండా గతాన్ని తలుచుకుంటూ కూర్చుంటే గాయాలు మిగిలిపోతాయి. ప్రతి సమస్యకి చావే పరిష్కారం కాదు సంపద. నిజంగా చావే పరిష్కారం అయితే ఎంతమంది బతుకుంటారు? జీవితంలో తప్పు చేయని మనిషి ఉండరు. ఆ తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడి కొత్త లైఫ్ స్టార్ట్ చేసిన వాళ్ళు చాలా గొప్పవాళ్ళైన వాళ్ళు ఉన్నారు. ఇంకెప్పుడైనా నువ్వు చనిపోవాలని ప్రయత్నిస్తే నా మీద ఒట్టే. రే, దానికోసం నీ మీద ఒట్టేసుకుంటావేంట్రా? నీకేమన్నా పిచ్చా? అమ్మా ప్లీజ్. సగం నీ మాటలు మిగిలిన వాళ్ళ మాటల వల్లే సంపద బాధతో సగం చచ్చిపోయింది. ఇంకెప్పుడు ఎవరు తన్ని ఏమీ అనకండి. తనకేమన్నా అయితే ఆ పాపం మనకే తగులుతుంది. కళ్యాణి, నా మీద నీకు నమ్మకం ఉందా? సంపద వల్ల నీకు కానీ ఇంట్లో వాళ్ళందరికి కానీ ఎలాంటి ప్రాబ్లం రాదు. కొన్ని రోజులు తను ప్రశాంతంగా ఉండనివ్వండి. తను ఏమీ అనకండి. మీ అందరికీ ఇదే నా రిక్వెస్ట్. సంపద, లోపలికి పద. కళ్యాణి, సంపదకి భోజనం తీసుకురా. పద సంపద. ఏమీ ఆలోచించక సంపద. ఇక నిన్ను ఎవరు ఏమీ అనరు. ఒకవేళ నిన్ను ఎవరైనా ఏమైనా అంటే నాకు చెప్పు. అంతేగాని మనసులో పెట్టుకుని బాధపడుతూ నీలో నువ్వే కృంగిపోకు. కళ్యాణి భోజనం తీసుకొస్తుంది, తిని పడుకో, సరేనా? కన్నీళ్ళు తుడుచుకో.
ముష్టిదానికి వేసినట్టు ప్లేట్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతున్నావు? ఎలా కనిపిస్తున్నాను నేను నీకు? ఏంటి చాలా ఓవర్ చేస్తున్నావు? సారీ, నీకంటే ఎక్కువ నీ పెంపుడు తల్లి మేనత్త చాలా ఓవర్ చేస్తున్నారు. అసలు నువ్వంటేనే దమయంతి అత్తయ్యకి పడేది కాదు. అలాంటిది నీ వైపు సడన్ గా మారిపోయింది. ఏం మందు పెట్టావు? అసలు నా జీవితంతో నీకెందుకే? చుట్టం చూపుగా 6 నెలలు ఉండిపోదామని వచ్చా. అలా వచ్చినప్పుడు ఎలా ఉండాలి? కుక్కలా ఉంటూ మేం పడేసే 4 ఎంగిలి మెతుకులు తింటూ ఓ మూలన పడుండాలి. అనవసరమైన విషయాల్లో ఎందుకు తలదూర్చావు? అసలు నేనెవరిని ప్రేమిస్తే నీకెందుకే? అసలు సిద్ధు ఎవరిని ప్రేమిస్తే నీకెందుకు? నన్ను సిద్ధుని రెడ్ హ్యాండెడ్ గా పట్టించాలని చాలా ట్రై చేశావు. చివరికి మా దగ్గర చిల్లి గవ్వ లేకుండా పారిపోయేలా చేశావు. నీ వల్ల ఎన్ని కష్టాలు అనుభవించామో తెలుసా? ప్రతి క్షణం చస్తూ బ్రతికాం. అసలు నేను మళ్ళీ ఇంటికి రాకూడదనుకున్నాను, కానీ నువ్వు మళ్ళీ ఇంటికి వచ్చేలా చేశావు. నన్ను శౌర్య ప్రాణంగా ప్రేమించాడు, మర్చిపోడు అనుకున్నాను. కానీ శౌర్య నీ కొంగు పట్టుకుని తిరిగేలా చేసుకున్నావు. ఈ విషయంలో నేను చాలా పెద్ద షాక్ అయ్యాను. బోనాల్లో నీ మెడలో తాళి కనిపించినప్పుడు నాకు నిన్ను చంపేయాలన్నంత కోపం వచ్చింది. ఎలా అయినా నేను మళ్ళీ ఈ ఊరు వదిలి వెళ్లిపోయేలోపు నిన్ను శౌర్యాన్ని విడదీయాలని చాలా ట్రై చేశాను. అండ్ నీకొక విషయం తెలుసో లేదో, నీ పేరు మీద బంగారం చీరలు తీసుకుని వెళ్ళింది కూడా నేనే. బట్ బ్యాడ్ లక్, నీకు శౌర్యకి మధ్య గ్యాప్ క్రియేట్ చేయలేకపోయాను. అప్పుడు చాలా బాధపడ్డాను. నా అదృష్టం బావుండో నీ అదృష్టం బాగలేకో ఆ సిద్ధుగాడు గురించి నిజం తెలిసిపోయింది. ఒక్క క్షణం నాకేం అర్థం కాలేదు. నేను నమ్మిన ప్రేమ నాకు దక్కలేదు, నన్ను ప్రేమించే ప్రేమ నాకు లేదు. కన్న బిడ్డ నా దగ్గర లేడు. ఇక్కడికొచ్చి నా బిడ్డని నాకివ్వమని అడుగుదామనుకున్నా, కానీ శౌర్య కోపం గురించి తెలుసు. కనిపిస్తే కాల్ చేస్తాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. చివరికి చచ్చిపోదామని ఫిక్స్ అయ్యాను. దేవుడు పంపించినట్టు మన మొగుడు శౌర్య అప్పుడే వచ్చి నన్ను కాపాడాడు. అప్పుడే ఫిక్స్ అయ్యాను, శౌర్య మనసులో నా మీద ఇంకా ప్రేమ ఉందని. దాన్ని యూజ్ చేసుకుని మళ్ళీ నా స్థానంలోకి నేను రావాలి అని. నువ్వు నా వేలు పట్టుకుని 7 అడుగులు వేస్తుంటే 7 జన్మలు నువ్వే నా భార్యవి కావాలి అనుకున్నాను. బట్ ఇంటికొచ్చాక అర్థమైంది ఇక్కడ సిచ్యువేషన్ నేననుకున్నంత సులువు కాదని. ఇంట్లో అందరికీ నన్ను చంపేయాలన్నంత కోపం ఉందని.
వెంటనే నా గేమ్ నేను స్టార్ట్ చేశాను. అమ్మా, అలా అనకమ్మా. కావాలంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నా బాబు నాకు ఇచ్చేయండి. నాకు ఇంకేం వద్దమ్మా. కూలి పనులు చేసుకునైనా బ్రతికేస్తాను. ఐ లైక్ యువర్ ఎక్స్ప్రెషన్. పాపం నీకేం అర్థం కాలేదు కదా. నేనిప్పుడు నిజంగా చావడానికి వెళ్ళానని శౌర్యతో పాటు నువ్వు కూడా అనుకున్నావు కదూ. అదంతా ప్లాన్. ఈ కళ్యాణి ఏదో ఒకటి చెప్పి శౌర్య మనసు మార్చేలా ఉంది. శౌర్య దాని మాటలు వినకూడదు. శౌర్యని డైవర్ట్ చేయాలి. ఎలా? లాభం లేదు. శౌర్యని గట్టిగా నమ్మించాలి. నువ్వు నా గురించి చెప్పి శౌర్య మనసు మార్చాలని ట్రై చేస్తున్నావు. శౌర్య మారిపోతాడు అని అనిపించింది. అందుకే శౌర్యకి నా మీద ఉన్న జాలిని ఇంకొంచెం ఎక్కువ చేయాలి అనుకున్నాను. ఏంటి, నేనిచ్చిన షాక్ కి మైండ్ బ్లాక్ అయిందా? కళ్ళు తిరుగుతున్నాయా? తిరుగుతాయి. నీకే కాదు, ఇంట్లో ఉన్న అందరికీ కళ్ళు తిరుగుతాయి. శౌర్య నన్ను మళ్ళీ భార్యగా స్వీకరించి నిన్ను ఇంటి నుండి బయటకు గెంటేసే రోజు అతి త్వరలోనే వస్తుంది. అప్పటి వరకు ఏడ్చుకుంటూ కూర్చో. ఎలాగో నిద్ర పట్టదు కదా. వెళ్ళమ్మా కళ్యాణి, అసలే చిన్నపిల్లవి కదా. పో. ఇదెక్కడి తలపోటురా దేవుడా. ఆ మాయదారి వగలాడి మళ్ళీ నా ఇంట్లో అడుగు పెట్టింది. అసలు నా ఇంటి పరువు తీసింది. నన్ను శౌర్యని చూస్తేనే భయపడేది. అంత ధైర్యంగా ఎలా వచ్చిందో అర్థం కావడం లేదే. ఇప్పటికీ ఇంట్లో ఆ కళ్యాణి తలపోటు ఎక్కువైంది. దాన్నెలా నా కాలి కింద నలిపేయాలా అని చూస్తుంటే ఇది మళ్ళీ వచ్చి చచ్చింది. ఇద్దరిని నట్టింట్లో చూస్తుంటే నాకు బీపీ పెరిగిపోతుంది. అసలు ఈ దరిద్రాల్ని ఎలా వదిలించుకోవాలరా భగవంతుడా. ఇప్పుడు నీ మనసు ప్రశాంతంగా ఉందా దమయంతి? నువ్వు అనుకున్నట్టే ఇంట్లో ఎవరికీ ప్రశాంతత లేకుండా చేశావు. ఇంటి పరువు తీసింది అది రాక్షసి. దాన్ని చూస్తే కంపరమని మా ముందు నటిస్తూనే వెనకాల మాత్రం సంపదని తీసుకొచ్చేలా బానే ప్లాన్ చేశావు. ఏంటి మీరు మాట్లాడేది? నేను ప్లాన్ చేయడం ఏంటి? నేను దాన్ని ఇంటికి తీసుకురావడం ఏంటి? నోరు పెద్ద చేసుకుని అరిచినంత మాత్రాన నిజం అబద్ధం అయిపోద్దామేంటి? నాన్నా, నేనేం అబద్ధం చెప్పడం లేదు.
నాటకాలు ఆడొద్దు దమయంతి. ఇది ఖచ్చితంగా నీ కుట్రేని అర్థమవుతోంది. ఎవరి అండా లేకపోతే అంత ధైర్యంగా ఇంట్లో అడుగుపెట్టే సాహసం చేయదు. నా ప్రమేయం ఎందుకుంటుంది? అయినా మీ అందరికంటే ముందుగా నేనే దాని ఇంటి నుంచి బయట గెంటేయాలని చూస్తున్నాను. అలా చేస్తేనే కదా మేమందరం నీకెలాంటి సంబంధమూ లేదని నమ్మేది. నిజం చెప్పు దమయంతి, నీకు తెలియకుండా నీకిష్టం లేకుండా శౌర్యకి కళ్యాణికి కార్యం జరిపించావని ఆ కోపాన్ని ఇలా చూపిస్తున్నావా? అరే, నేను దాన్ని తీసుకురాలే తల్లి అంటే నా మాట వినరేంటి? నీ డ్రామాలాపి దాన్ని పిలిపించిన నువ్వే దాన్ని వెనక్కి పంపించేసే మర్యాదగా. నువ్వు పిలిపించలేదంటే ఇక్కడెవరు నమ్మరు. ఇలాంటి కుట్రలు నువ్వు చేయనివా, మేం చూడనివా? దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని ఇవన్నీ కలిపితే నువ్వు. అమ్మా, నేను చేస్తే నిర్భయంగా చెప్తాను. నాకెందుకు భయం? మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. కావాలంటే మా ఆయన మీద ఒట్టేస్తాను. ఏంటే నా మీద ఒట్టేశావు? నిన్ను తిడుతున్నానని పాత కక్షలన్నింటినీ మనసులో పెట్టుకుని లేపేయాలనుకుంటున్నావా? బొట్టుంటేనే నీ మొహం చూడలేం, అలాంటిది బొట్టు లేకపోతే అస్సలు చూడలేం. అది కాదండి, నేను చెప్పేది ఎవరు అర్థం చేసుకోరేంటి? మీ మీద కాకపోతే నా మీద ఒట్టు, సరేనా? ఇప్పటికైనా నా మాట నమ్ముతారా? ఇప్పటికీ నమ్మకపోతే నేను చచ్చి మిమ్మల్ని అందరినీ నమ్మించాలి. అత్తయ్య, పాపం దమయంతి వదిన నిజంగా సంపదని పిలిపిస్తే తన మీదెందుకు ఒట్టేసుకుంటుంది? నీకర్థమైనట్టుగా నా మొగుడికి కన్న తల్లికి కూడా అర్థం కావడం లేదు. ఏంటో నా జీవితం. చూడండి, నాకు కళ్యాణి అంటే ఇష్టం లేదు, అది నిజం. సంపద అంటే కంపరం, అదంటే అస్సలు ఇష్టం లేదు. నా రాతేంటో కానీ నాకు నచ్చని వాళ్లే నా కోడళ్ళయ్యారు. నా జీవితం. దమయంతి మాటలు వింటుంటే సంపద ఇంటికి రావటంలో తన ప్రమేయం లేదేమో అనిపిస్తుందండి. అవునత్తయ్య, ఎందుకంటే నిజంగా తనే పిలిపిస్తే తన మీద ఒట్టేసుకునేది కాదు. మా అమ్మ మణమ్మకి సంపద ఇంటికి తిరిగొచ్చేసిందనే గుడ్ న్యూస్ చెప్పాలి. సంపద ఇక్కడికి వచ్చేసిందంటే సిద్ధు దీన్ని వదిలిపెట్టేసినట్టే కదా. అంటే మా తమ్ముడు మా అమ్మ దగ్గరికి వచ్చేస్తాడు. సిద్ధుకి సంపద దరిద్రం వదిలిపోయి ఆ కళ్యాణి దరిద్రం పట్టుకుందన్నమాట. ఇదేంది ఇంత పొద్దున ఫోన్ చేస్తుండది? హలో అమ్మా, నీకో గుడ్ న్యూస్ చెప్తాను. నాకేమిస్తావు? పొద్దున్నే బేరాలు మొదలుపెట్టిండావా? ఇది మామూలు గుడ్ న్యూస్ కాదు. మరి నీకు తెలిస్తే ఎగిరి గెంతేస్తావమ్మా. నేను అడగకుండానే నువ్వే ఒక 1 కోటి రూపాయలు ఉంచుకోమని ఇచ్చేస్తావు. అవునా? అయితే చెప్పు, నేనిస్తానని నీకు నమ్మకం ఉంది కదూ? నీకీ విషయం చెప్పగానే గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే అంటూ పాట పాడుకుంటూ ఉండిపోతావు. పొద్దునే నా బొర తినకుండా ఏందో చెప్పవే. ఆ సంపద లేదు ఇక్కడ ఎందుకుంటది? అది కాదమ్మా, ఇన్ని రోజులు ఇంట్లో ఒక్క గొడవ లేదు, అందరూ ఆనందంగా ఉన్నారని మనం బాధపడుతున్నామా? ఈ మధ్య ఇంట్లో సీన్లలో మసాలా లేని సీన్లు, రచ్చలేని సీన్లు ఎక్కువ ఉన్నాయని బ్రహ్మ అనే స్క్రీన్ ప్లే రైటరు ఆ సంపద క్యారెక్టర్ ని మా ఇంటికి తీసుకొచ్చాడు. ఏంది ఏంది నువ్వనేది? సంపద ఆడికొచ్చిందా? అవునమ్మా, నువ్వు షాక్ అయ్యావు కదూ. నాకు తెలిసి ఆ సంపదకి సిద్ధుకి గొడవ ఉంటుంది, అందుకే పంపించేశాడు. వాడు కూడా నీ దగ్గరికి తిరిగొచ్చేస్తాడు. సిద్ధు సంగతి సరేనే, మరి ఆ సంపద ఇంటికొస్తే శౌర్యగాడు కాల్చి పడేయలేదా? కాల్చి చంపేస్తే నేనెందుకు ఆనందంగా ఉంటానమ్మా? అసలు ట్విస్ట్ ఏంటంటే ఆ శౌర్యనే దగ్గరుండి మరీ తీసుకొచ్చాడు. అంటే ఆ ఇంట్లో వాళ్ళెవరు అడ్డు చెప్పలేదా? గొడవ జరగలేదా? గొడవ జరగలేదా అంటావేంటమ్మా? అందరూ కలిసి ఆ సంపద మీద, శౌర్య మీద విరుచుకుపడి పెద్ద యుద్ధమే జరిగింది తెలుసా? కానీ శౌర్య మాత్రం సంపద ఎవరికి ఇష్టమున్నా లేకపోయినా ఇక్కడే ఉంటుందని చెప్పేశాడు.
అప్పుడు అందరి మొహాలు చూడాలి నా సామిరంగా ఎంత కిక్కొచ్చిందో. ఏం మాట్లాడడం లేదేంటి? ఎందుకని అడగమ్మా. ఎందుకు? ఎందుకా? సంపద ఏదో పెద్ద ప్లాన్ తోనే వచ్చుంటుంది. ఇక నుండి అందర్నీ ఒక ఆట ఆడుకుంటుందేమో అనిపిస్తుంది. ఆ సంపద అసలు భార్య అవుతుందని, కళ్యాణి డమ్మీ భార్య అవుతుందని ఇక్కడ అందరూ ఒకటే ఏడుపు అనుకో. అమ్మా, ఎలా ఉంది గుడ్ న్యూస్? నేనెంత చెప్పినా సిద్ధు నా మాట వినలేదు. ఇప్పుడు ఇదంతా చెప్తాను, మారతాడేమో. అంటే తమ్ముడు నీ దగ్గరే ఉన్నాడమ్మా? నీ దగ్గర అనవసరంగా నోరు జారుండానా? చెప్పమ్మా. నీకు నిజం చెప్తాను, ఎవరితో చెప్పబాకు. సరే సరే చెప్పు.